హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఆషాఢ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం, విశేషమైనటువంటి మాసం. గ్రీష్మ ఋతువులో వచ్చేటువంటి మాసం ఆషాఢ మాసం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి మాసములో విశేషించి పౌర్ణమి రోజు ఉన్నటువంటి చంద్రుడికి పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాలు దగ్గరగా ఉండటం చేత ఈ మాసమునకు ఆషాఢ మాసం అని పేరు. ఆషాఢ మాసానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు దక్షిణాయన ప్రారంభ మాసముగా, దక్షిణాయనం ప్రారంభమైనటువంటి మొట్టమొదటి మాసంగా అయితే చెప్పడం జరిగింది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యుడు సంవత్సరంలో 6 మాసములు ఉత్తరాయణంలో, 6 మాసములు దక్షిణాయనంలో సంచరిస్తాడని, ఉత్తరాయణ పుణ్యకాలం అలాగే ఉత్తరాయణ కాలం ఏదైతే ఉన్నదో అది శుభకార్యాలకు, యజ్ఞయాగాది క్రతువులు ఆచరించుకోవడానికి, అలాగే శుభకార్యాలు ఆచరించుకోవడానికి అనుకూలమైనటువంటి మాసాలుగా చెప్పబడ్డాయి. ఇంకా సూర్యుడు దక్షిణాయనంలో సంచరించేటువంటి 6 మాసాలు ఏవైతే ఉన్నాయో అవి విశేషంగా దేవతారాధనలకి చెప్పడం జరిగింది. ఇంకా ఆషాఢ మాసానికి వచ్చినటువంటి పురాణపరమైనటువంటి ప్రాధాన్యతలు మనకి మొదటి 6 నెలలు ఏవైతే ఉన్నాయో చైత్ర మాసం నుంచి ఉన్నటువంటి మాసాల్లో కావచ్చు, అలాగే ఉత్తరాయణం ప్రారంభమైనటువంటి మనకి పుష్యమాసంలో ప్రారంభమై ఈ ఆషాఢ మాసం వరకు ఉన్నటువంటి ఆ 6 నెలలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాయణంలో ఉన్నటువంటి ఈ 6 మాసాల్లో విశేషించి దేవతలకి ఇది పగటి సమయంగా, ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటువంటి శుభకార్యాలకి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పడం జరిగింది. ఇంకా దేవతలకి ఇది రాత్రి సమయం ఏదైతే ఉన్నదో అది మనకి దక్షిణాయన సమయం కూడా శాస్త్రాలు తెలియజేస్తాయి. ఈ రాత్రి సమయం ఏదైతే ఉన్నదో ఈ సమయంలో రాక్షస భయం, రాక్షస పీడ, విశేషించి ఈ దక్షిణాయన కాలంలో వ్యాధులు ప్రబలడం, అనారోగ్యాలు వంటివి పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దక్షిణాయనాన్ని దేవతారాధనలకి, శక్తి ఆరాధనలకి, విశేషించి మహావిష్ణువు శివుడికి సంబంధించినటువంటి అనేక ఆరాధన కార్యక్రమాలకి ఈ దక్షిణాయనికి ప్రతీకగా ఈ ఆషాఢ మాసానికి ప్రారంభం నుంచి చెప్పడం జరిగింది. పురాణాల ప్రకారం ఈ 6 నెలల మాసం ఏదైతే ఉన్నదో ఆషాఢ మాసంలోనే మనకి శయన ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు. ఆషాఢ మాసంలో ఉన్నటువంటి ముఖ్యమైన పండగల్లో ఆషాఢ మాసంలో 6వ రోజు షష్ఠి రోజు విశేషించి సుబ్రహ్మణ్యుని ఆరాధించడం ఒక విశేషమైతే, ఆషాఢ మాసంలో మొదటి 9 రోజులు, ఆ 9 రోజుల్ని ఆషాఢ నవరాత్రులుగా వారాహి అమ్మవారిని పూజించడం, అమ్మవారిని విశేషించి ఆరాధించడం చాలా ప్రత్యేక ప్రాధాన్యత చూడాలి. ఇదే కాకుండా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి రోజు శయన ఏకాదశి అని, ఈ రోజు విశేషించి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి, ధ్యానంలోకి ఆయన వెళతారని, ఇలా యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని 4 నెలలు అంటే ఆషాఢం, భాద్రపదం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం మరియు 4వ మాసమైనటువంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి వరకు, అనగా తొలి ఏకాదశి దాకా ఈ 4 నెలలు చాతుర్మాస వ్రత దీక్షలు ఆచరిస్తారు. ఎవరైతే సన్యాసం వంటివి స్వీకరించి సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారికి ఈ 4 నెలలు చాలా పవిత్రమైనవి. అందుకనే ఈ ఆషాఢ మాసం నుంచి ఈ 4 నెలల్లో విశేషించి ఆరోగ్య సంబంధించినటువంటి, వ్యాధులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వరుసగా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ఆహారాన్ని ఆ సమయంలో నిషేధించారు. ఆషాఢ మాసంలో ఆకుకూరల్ని స్వీకరించడాన్ని నిషేధించారు. అలాంటివి స్వీకరించడం వల్ల ఈ వర్షాకాలంలో రోగాలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయని ఆకుకూరల్ని ఆ సమయంలో నిషేధించారు.
శ్రావణ మాసంలో పాలను నిషేధించడం జరిగింది. మనకి ఈ చాతుర్మాస వ్రత దీక్ష ఆచరించేటప్పుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క దాన్ని నిషేధించడం. భాద్రపద మాసంలో పశుపక్షాదులకి రోగాలు వంటివి రావడం, పశువులకు విశేషించి పెరుగుని వాటిని ఆ భాద్రపద మాసంలో నిషేధించడం జరిగింది. ఇక ఆశ్వేజ మాసంలో పప్పుల్ని, ధాన్యాన్ని, పప్పు ధాన్యాన్ని, విశేషంగా పప్పుని నిషేధించడం జరిగింది. ఈ రకంగా చాతుర్మాస దీక్ష చేసేటప్పుడు ఇలా వీటిని కూడా విడిచిపెట్టి ఆ దీక్షను చేయడం. ఇదే సమయంలో మహావిష్ణువు ప్రత్యేకంగా ఈ 4 నెలలు పూజించడం ఇది ఆషాఢ మాస వైశిష్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజు మహావిష్ణువు యోగ నిద్రలో వెళ్ళడం వలన ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి ఏకాదశిని మనం చూడడం జరిగింది. అందుకనే ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందని కూడా చెప్పలేదు. ఇంకా ఆషాఢ మాసంలో అత్యంత ప్రాధాన్యమైనది, ముఖ్యమైనది ఏంటంటే ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి. చాలా మందికి గురు పౌర్ణమి అంటే అనేక అపోహలు ఉన్నాయి. అసలు గురు పౌర్ణమి అంటే దీన్ని వ్యాస పౌర్ణమిగా చెప్పారు. మనకి వ్యాస భగవాన్ల వారు జన్మించినటువంటి రోజు కాబట్టి ఇది వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి. ఎందుకు వ్యాసుల వారు జన్మించడం చేత ఈ పౌర్ణమి గురు పౌర్ణమిగా మనం ఎందుకు ఆషాఢ మాసంలో చేసుకోవాలి అంటే దానికి చాలా ప్రత్యేకమైనటువంటి కారణాలు. మనకి వేదాలు అనేటువంటివి ప్రతిదానికి మూలం. ఏదైనా వేదము నుంచే మనం మాట్లాడాలి, తీసుకోవాలి. అలాంటి వేదాలు కలియుగంలో మానవులకి అర్థమయ్యేటువంటి స్థితి, చదువుకుని నేర్చుకునేటువంటి స్థితి కానీ, జ్ఞానం కానీ అలాంటి శరీరాలు ఉండవు అని ముందుగానే గ్రహించినటువంటి వేదవ్యాసుల వారు ఆ వేదాలని విభజించడం చేత ఆ వేదాలని 4 భాగాలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనేటువంటి 4 భాగాలుగా ఆయన విభజించడం చేత ఆయన వేదవ్యాసుల వారు అయ్యారు. వేదాలను విభజించడం చేత వేదవ్యాసుల వారు అయ్యారు. ఇదే కాకుండా ఆయన కలియుగంలో మానవులు తరించబడడం కోసం ఆయన అనేక పురాణాలను ఇవ్వడం జరిగింది. అందులో విశేషించి 18 పురాణాలని వేదవ్యాసుల వారికి సమాజానికి అందించారు. ఇదే కాకుండా మహాభారతాన్ని, భగవద్గీత వంటి వాటిని, భాగవతాన్ని వేదవ్యాసుల వారు మనకి అందించడం చేత ఆయనే మనకి జగత్తుకి కృష్ణం వందే జగద్గురు అని శ్రీకృష్ణుడు, అలాగే విశేషించి వేదవ్యాసుల వారిని ఈ రోజు విశేషంగా పూజించాలి, తలుచుకోవాలి, ఆయనకి తర్పణాలు వంటి వెళ్ళాలి. ఈ రోజు ఎవరైతే శ్రీకృష్ణుని, వేదవ్యాసుని పూజిస్తారో వారికి విశేషంగా గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇదే కాకుండా గురు పౌర్ణమి రోజు మీరు ఎవరి ద్వారా ఉపదేశాన్ని పొందారో, ఉపనయనమైనటువంటి వారి తండ్రి ద్వారా, అదే కాకుండా గురువుల ద్వారా ఉపదేశం పొందినటువంటి వారు కావచ్చు. అలాగే మనకు ఉన్నటువంటి 3 సిద్ధాంతాలు ఉన్నాయి, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. వారి యొక్క సిద్ధాంతాలని బట్టి, వారి యొక్క సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ప్రమాణాలని బట్టి ఆయా సిద్ధాంతాలు అందించినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, అంటే మనకి అద్వైతాన్ని అందించినటువంటి శంకరాచార్యులు వారు, ద్వైతం, విశిష్టాద్వైతం అందించినటువంటి మనకి మధ్వాచార్యులు వారు, రామానుజాచార్యులు వంటి గురువులు ఎవరైతే వారి పరంపర ద్వారా వచ్చేటువంటి గురువుల ద్వారా వచ్చినటువంటి ఉపాసన ఏదైతే ఉన్నదో అటువంటి గురువుల్ని ఈరోజు పూజించుకోవడం చాలా విశేషం. ఈ రకంగా గురు పౌర్ణమి రోజు, వ్యాస పౌర్ణమి రోజు ఇలాంటి గురువుల్ని పూజించి వారి ఆశీస్సులు పొందాలి. అలాగే ఎవరైతే వారి గురువుల ద్వారా వేదాధ్యయనం చేశారో, శాస్త్రాధ్యయనం చేశారో అటువంటి గురువుని సత్కరించుకోవడం, ఇవన్నీ కూడా ఆషాఢ మాస వైశిష్ట్యాన్ని మనకి స్పష్టంగా తెలియజేసేటువంటి విషయాలు. ఇంతటి విశేషం, ఇంతటి ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఆషాఢ మాసానికి ఎంతటి ప్రత్యేకత ఉంది. ఆషాఢ మాసంలో మొదటి 9 రోజులు అమ్మవారిని ఆరాధించి, విశేషించి వారాహి అమ్మవారిని పూజించాం. అలాగే మొదటి 9 రోజులు వచ్చినటువంటి 6వ రోజు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం,
ఇంకా ఆషాఢ మాసంలోని ఏకాదశి అయినటువంటి శయన ఏకాదశి, తొలి ఏకాదశి, ఏకాదశి వ్రతాన్ని, అలాగే ద్వాదశి వ్రతం ఆచరించేటువంటి వారు ద్వాదశి వ్రతాన్ని ఆచరించుకోవాలి. అందులోని ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఉపవాస దీక్షలు వంటివి చేయడం, ఉపవాసం ఆచరించడం కూడా దశమి రోజు రాత్రి ఏకభుక్తంతో ఉండి ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు సమీపించిన తర్వాత భుజించడం, ఆ రోజు అన్నదానం వంటివి చేసుకోవడం, ఈ రకంగా ఆచరించినటువంటి వారికి. అలాగే ఆషాఢ మాసంలో గురువుల్ని పూజించి గురువుపదేశాల వంటివి పొందడం ఇది చాలా విశేషం. ఆషాఢ మాసంలో ఆధ్యాత్మిక గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకోవడం, ఆ గురువుల యొక్క ఆశీస్సులు పొందడం, భక్తి మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని పెంపొందించుకోవడానికి ఆషాఢ మాసం దక్షిణాయనం చాలా ఉత్తమమైనటువంటి మాసాలు. అంటే ఈ మాసం నుంచే దక్షిణాయనం ప్రారంభం అవడం చేత దక్షిణాయనంలో మనకి సూర్యుడు తన యొక్క కాంతిని తగ్గించుకుంటూ విశేషంగా వర్షాలు అలాగే చలికాలం వైపు ఈ కాలం వెళ్ళడం చేత సూర్యకాంతి లోపించడం వల్ల అది దృష్టిలో పెట్టుకుని ఆ రకమైనటువంటి శాస్త్రం ఆమోదించినటువంటి నియమాలన్నీ పాటించినటువంటి వారికి ఆ యొక్క నియమాలు పాటించడం చేత ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అందుకనే మనకి దక్షిణాయనంలో విశేషించి ఆషాఢ మాసంలో విష్ణు ఆరాధన, గురు ఆరాధన వంటివి, శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని, మంగళ గౌరిని, అలాగే శివుణ్ణి ఆరాధించడం, భాద్రపద మాసంలో విశేషంగా విఘ్నేశ్వరుణ్ణి, దక్షిణాయనంలో విశేషించి అందులో కృష్ణపక్షంలో అయితే పితృదేవతల్ని ఆరాధించుకోవాలి. ఆ తర్వాత వచ్చేటువంటి ఆశ్వేజ మాసంలో విశేషంగా అమ్మవారిని, దుర్గాదేవిని ఆరాధించడం. ఆ తర్వాత వచ్చేటువంటి కార్తీక మాసంలో శివారాధన చేయడం. ఇవి మనకి దక్షిణాయనంలో ఈ ఆరాధనలకి విశేషంగా ఈ పూజల యొక్క విశిష్టతను మనకు తెలియజేస్తాయి. అందుకనే దక్షిణాయనం ప్రారంభ మాసం ఆషాఢ మాసానికి ఇంతటి విశిష్టత ఉన్నది. అందుచేత ఆషాఢ మాసంలో ఎవరైతే ఈ రకంగా భగవత్ ఆరాధనలు, గురు ఆరాధనలు చేసుకుని గురుని యొక్క ఆశీస్సులు పొందుతారో, ఆషాఢ మాసంలో ఎవరైతే గురువులు ఇచ్చినటువంటి ఉపదేశాలని, సందేశాలని పొంది ఆ రకమైనటువంటి సాధనలు, ఆ రకమైనటువంటి దీక్షలు చేసుకుంటూ వారు ఆధ్యాత్మికంగా ముందుకు వెళతారు. అటువంటి వారికి ఆ గురుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ ఈ ఆషాఢ మాస వైశిష్ట్యాన్ని తెలుపుతూ ఆషాఢ మాసంలో ఈ రకంగా మీరు ఆచరించడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. నమస్కారం.